చెప్పి తీసుకొని పోతే ఇక ఆ ఫ్రైట్ అవుతారన్న టైకు కానీ ఏంటంటే పాత టైకు అని చెప్పి ముందరికి వెళ్తే మనం వేస్తంబాల కూడా వస్తాయి సార్ అది కూడా చూపిస్తాను మీకు ముందరేవుడు ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది వరంగల్ సిటీ ఫ్రెండ్స్. ఇదంతా ఫ్రెండ్స్ ఫిష్ మార్కెట్ కొంచెం ఇలా అమ్ముతున్నాడు బైస్కిల్ పైన ఫ్లవర్స్ బాగుంటాయి. ఫ్రెండ్స్ తాటికి వెళ్ళాం ఫ్రెండ్స్ బాగుంటాయి. లెఫ్ట్ సైడ్ ఇది మినీ ట్యాంక్ బండ్ లుక్. అది కిటికీలకి ఎంత అంటారా? ఒక్క కిటికీ 2000 అన్నాడు. ఇది వేస్తామాల గుడి పోస్టర్. ఇది చూడండి, కొంచెం ముందుకు వెళ్తే మొత్తం పార్కింగ్ యార్డ్ ఇవన్నీ వెహికల్స్ కనబడతాయి. ఫ్రెండ్స్ దుబాయ్ అలా చిల్ అవుదాం అని చెప్పి థమ్స్ అప్ తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. ఇందాక తాగుతున్నాం ఫ్రెండ్స్ థమ్స్ అప్. అలా జస్ట్ చిల్ అవుదామని థమ్స్ అప్ తీసుకున్నాం. కూలింగ్ తీసుకున్నాం. తీసుకొని కొంచెం పార్క్ చేసి లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఆడ పార్క్ చేయడానికి జాగా లేదు. చూపెడతాను చూడండి. ఇప్పుడు చాలా వెహికల్స్ ఉన్నాయి ఆడ. మన బండి పార్క్ చేద్దామంటే వీళ్ళు లేకుండా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. వేస్తాను లోపలికి అటు ఎంట్రీ పార్కింగ్ లేకుంటే విజిట్ అవుదాం అనుకున్నా. వాడికి కొంచెంసేపు ఆగి చూసాను కానీ వీలు కాలేదు ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడైనా వచ్చి లోపలికి మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ అవి ఫ్రెండ్స్ వెయ్యి స్తంభాల గుడి, కాకతీయుల కాలం నాటి గుడి. వెయ్యి స్తంభాల దేవాలయం.
చలో మనం ప్రయాణం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా మా బావ మారిన- థమ్స్ అప్ తాగుతాడు. మా ఫ్రెండ్ మారేడు. బొమ్మలు అవుతాడు ఫ్రెండ్స్. ఇంకోటి మా ఫ్రెండ్ ఉన్నాడు పక్క పండే, వాడే వీడియో తీసేది. అయిపోయింది థమ్స్ అప్ ఫస్ట్ స్టాప్. ఫ్రంట్కి వెళ్తే ఫుల్ అయిందిరా. తెలిసిన లెవెల్ ఉన్న అలా ఫోన్ ఓపెన్ చేసి నీ పేజ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. అట్లయితే నువ్వు ఏం చేసావు? లెఫ్ట్కి వెళ్తే హైదరాబాద్, రైట్కి వెళ్తే మాత్రం ఇటు నాగారం పసరా ఇలా వెళ్ళిపోతాం. లెఫ్ట్ రైట్ కానీ రైట్కు పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఫ్రెండ్స్. ఈ నుంచి వెళ్తే హనుమాసం పట్టి ఆ రోడ్లో దిగాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందడికి వెళ్ళాలి. అది రావాలంటే ఇది వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ ఫ్రెండ్స్. మామిడి ఆకలి అవుతుందంటే కంకులు కొనుక్కోమని పంపించాను ఫ్రెండ్స్. కంకులు తీసుకురాలంటే ఫోన్ అట్లే తీసుకుంటుంది. ఇంకోటి తీసుకో, ఒకటి ఇంకోటి తీసుకో. అందుకే తిన్నాను చెప్తున్నా ఫ్రెండ్స్. ఒకటి తెచ్చిండు, మళ్ళీ ఇంకో దానికోసం వెళ్ళాలి. కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఫ్రెష్గా ఉన్నాయి.
కంకి తీసుకున్నాక బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. వర్షం చాలా పడుతుంది. దారి కూడా సరిగా కనబడతలేదు చూడండి. అంత బాగా వస్తుంది friends. అలాగే చాలా వర్షం పడుతుంది friends. చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి ఎలా ఉంటుందో. మామూలు కాదు, పాగా వస్తుంది గ్లాస్ మీద చూడండి. చాలా పాగు బాగా పడుతుంది friends వర్షం. పాగు పాగు ఇంకా చాలా దూరం వెళ్ళాలి friends. బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వర్షం చెట్లు మండలు ఇబ్బంది కొంచెం జమ్మికుంటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ జమ్మికుంట ఇక్కడ మా ఫ్రెండ్స్ ఆకలి అవుతుంది అంటారు. కొంచెం ముందరికి వెళ్ళి ఇక్కడ జమ్మికుంట రైట్ సైడ్లో తిరిగితే మనం కాలువ శ్రీరాంపూర్ రోడ్ ఎక్కాలి. అది బోర్డు చూసారా? రైట్ సైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్ళాక ముందరికి వెళ్ళి రైట్ తీసుకున్నాక ఇక్కడ ఆగి ఏదైనా లైట్గా టిఫిన్ చేసి వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి ఇన్ని రైట్ ఇది కాలువశ్యాంపూర్ రోడ్ ఫ్రెండ్స్. ఇటు లెఫ్ట్ అయితే హుజురాబాద్ రోడ్ ఫ్రెండ్స్. బండి ఫ్రెండ్స్. ఇక్కడ స్పెషల్ ఇది మన బండి ఫ్రెండ్స్. చూడండి దీంట్లోనే మనం లోడ్ తీసుకెళ్ళి అన్న వాళ్ళ బండి ఫ్రెండ్ ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఆర్డర్ పెడుతుండు టిఫిన్. పునుగులు గారెలు. మేము గారెలు తిన్నామని చెప్పిన ఫ్రెండ్స్ తీసుకుంటుండు. నేను తీసుకుంటా ఫ్రెండ్స్. గారెలు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. అది తీసుకొని చాలా లేట్ అయింది అని చెప్పి గారెలు వేడి చేసి ఇస్తా అంటే ఏం కాదు ఇప్పుడైతే ఉన్నాయి వేయండి అని చెప్పాను. వేసి ఇస్తుంది చూడండి. అదిగో గారెలు వేసి ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఇక తిని బయలుదేరుతాం ఫ్రెండ్స్. తిన్నాక బయలుదేరాం. వర్షం అలాగే చిన్న గుర్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నుంచి మనం బయలుదేరి ఇంకొక మనం అన్లోడింగ్ పాయింట్ వచ్చి ఇంకొక 15 కిలోమీటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 15 కిలోమీటర్లు రీడింగ్ చూడండి ఫ్రెండ్స్. స్పీడు 50-60 వెళ్తున్నాం ఫ్రెండ్స్. స్పీడ్ అంతే. ఇక అంతకన్నా ఎక్కువ వర్షంలో బండి బ్రేక్ లాగాయి ఫ్రెండ్స్. చూడండి ముందర రోడ్డు చాలా కట్టుకుంటాం ఫ్రెండ్స్. మొత్తం ఇలా ఉందంటే ఇలా వెళ్ళి అట్లా తిరిగి రావాలి అని ఈ బండి ఖరాబ్ అయిన ఫ్రెండ్స్. ఇది లారీ మాట్లాడు. ఇప్పుడు చూసినా సిల్వర్ ఆడుతుంటా ఫ్రెండ్స్. బండి ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. ఇంకో 5 నిమిషాల్లో ఇక అన్లోడింగ్ పాయింట్ రీచ్ అవుతాం. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే అన్లోడింగ్ పాయింట్. గల్లీ గల్లీ తిరుక్కుంటూ చిన్న గల్లీలో వచ్చినాం. ఇప్పుడే బండి పార్క్ చేశాను ఫ్రెండ్స్. దించుదామని చెప్పి నేను కూడా ఇక హమాలి వారు ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ఒక్కడు ఉన్నారు చూడండి. ఇక ఇక్కడ హమాలి వాడే దించమంటే దించలేదు ఫ్రెండ్స్. ఇక మేమే ఇక నేను కూడా సహాయపడుతున్నాను ఫ్రెండ్స్. దర్వాజాలు ఫ్రెండ్స్ ఇవి ఇంటి దర్వాజాలు. నేను కూడా పడతా అని చెప్పి పడుతున్నాను.
ఇవి పంపిస్తున్నాయి. ఇది వెంటిలేషన్, ఇది పెద్ద దర్వాజా తీస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇది తీసి లోపల పెట్టిందంటే మన పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక లోపలికి వెళ్ళాలి. చాలా ఫైనల్లీ డెస్టినేషన్ చేరినాం ఫ్రెండ్స్. చిన్న సంధిలోకి వెళ్ళి చాలా బరువు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి దించుతున్నాం. వెళ్ళి దించాలి. డ్యామేజ్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయితే ఫ్రెండ్స్. ఇలా ఇది తీసుకోవాలి అందులోకి. చూడండి అది కింద పడుతుంది ఫ్రెండ్స్. కింద పడుతుంది అయినా మళ్ళీ మన కొత్త కదా ఫ్రెండ్స్, ఎట్లున్నా కొంచెం స్లోగానే ఉంటాం. ఇప్పుడు పట్టుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ సంధిలో నుంచి లోపలికి పట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతవరకు ఇక ఈ వీడియో ముగిస్తున్నాం ఫ్రెండ్స్. లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం ఈ వీడియోలు తీస్తున్నాను, మీకు అన్నీ తెలియజేయండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ సాగం చేస్తున్నారు వీళ్ళంతా. ఇంత గుడి కూడా వస్తాను కదా. అరే అట్టి వస్తాను మిషన్ మిషన్ 4 అనుకున్నా అయితే